హలో వెల్కమ్ బ్యాక్ టు లక్కీ స్పెషల్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నిరోష. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా పానీపూరి అనేది అయితే ఒక ఎమోషన్ అన్నమాట. అలాంటి పానీపూరిని మనమే మన ఇంట్లో మన చేతులతో చేసుకుని తింటే ఇంకెంత బాగుంటుంది. రండి ప్రిపరేషన్ చూసే ముందుగా మనం ఇప్పుడు పానీ ప్రిపేర్ చేసుకుందాం. పానీ కోసం పుదీనా ఒక్కట, కొత్తిమీర ఒక్కటి తీసుకున్నాను అనమాట. మొత్తం వేసుకోవాల్సిన అవసరం లేదు, మనకి ఎంత కావాలో అంత కన్సిస్టెన్సీ ప్రకారం అయితే నేను హాఫ్ కట్ట పుదీనా తీసుకొని ఒక్కట అయితే కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఈ రెండింటిని బాగా వాష్ చేసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చి అయితే మన స్పైసీ మనం ఎంత ఇష్టపడతామో దాని ప్రకారం తీసుకోవాలన్నమాట. మేమైతే పిల్లలు కూడా తింటారు కాబట్టి కొంచెమే తీసుకున్నాను. 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. పుదీనా కొత్తిమీర మిక్సీకి వేసి బాగా పట్టేయాలి. అందులోనే పచ్చిమిర్చీలు కూడా వాష్ చేసుకొని మిక్సీకి పట్టుకోవాలన్నమాట. మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే వడగట్టుకోవాలన్నమాట. ఒక వైట్ క్లాత్ కానీ ఏదైనా మెత్తని క్లాత్ తీసుకొని, లేదు అనుకుంటే స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్ సహాయంతో కూడా దీన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. అందులో ఉండే పిప్పిని నీళ్ళల్లోకి దిగకుండా సపరేట్ చేసుకోవాలి. పానీ మాత్రమే తీసుకోవాలి. అందులో మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. పిప్ అనేది పానీలోకి దిగకుండా చూసుకోవాలి. అది మధ్య మధ్యలో తగిలిందంటే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని అందులోనే మిరియాల పొడి, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 5 రూపీస్ ప్యాకెట్స్ తీసేసుకొని మొత్తం యూజ్ చేసుకున్నాను. మీరు ఇంట్లోనే ఇవి కూడా రెడీ చేసుకోవాలి అనుకుంటే కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. మొత్తం వేసుకొని సాల్ట్ కూడా అందులోనే యాడ్ చేసుకొని పానీకి మనం కారం చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎంత వాటర్ కావాలి అనే దాన్ని బట్టి సాల్ట్ కూడా మనకు టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడే తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి చింతపండు రసం కూడా పానీలో కలిపేసుకోవాలి. మనకైతే పానీ రెడీ అయిపోతుంది దీని తర్వాత అయితే ఆలుని ఉడికించుకుంటున్నాను. కుక్కర్కి వేసి గ్యాస్ మీద పెట్టేసాను అనమాట. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నామంటే ఆలులు బాగా ఉడికిపోతాయి. మెత్తగా స్మాష్ చేసేసుకోవచ్చు వీటిని. బఠానీ కూడా అందులోనే కుక్కర్కి వేసి ఉడికించేసుకుంటున్నాను. ముందే నానబెట్టి పెట్టుకున్నాను బఠానీని. పచ్చి బఠానీ నానాల్సిన అవసరం లేదు, అలాగే కూడా ఉడికించుకోవచ్చు. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటున్నాను పచ్చి బఠానీల్లో. ఇవి కూడా ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. దాని తర్వాత అయితే ఒక 3 ఆనియన్స్ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు స్టఫింగ్ రెడీ అయిపోయింది, అలాగే పానీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనకు కావాల్సింది మెయిన్గా పూరీలు అన్నమాట. పూరీలు అయితే ఇంట్లో చేసినవి కాదు, బయట నుంచి రెడీమేడ్ పూరీలు తీసుకొని వచ్చి ఆయిల్ బాగా కాగిన తర్వాత అయితే పూరీలు వేసామంటే మంచిగా పొంగుతూ పైకి లేస్తాయన్నమాట. మనం మధ్య మధ్యలో కలపాల్సిన అవసరం లేదు, అవే పైకి లేస్తాయి. డీప్ ఫ్రై అయిన తర్వాత చూసారా ఎంత బాగా పొంగాయో పూరీలు, బాల్స్ లాగా రౌండ్గా. అంతే, మనకైతే దీంతో పానీపూరి రెడీ అయిపోయింది. పానీ చేసేసాం, స్టఫింగ్ కోసం ఆనియన్ బఠానీ రెడీ చేసుకున్నాం, అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసేసాం అనమాట. అంతే, మనకు ఇంట్లోనే పానీపూరి రెడీ అయిపోయింది. పానీపూరి తినాలనిపించినప్పుడు మనం ఇంట్లోనే ఇలాగా చేసుకోవచ్చు. సింపుల్గా 5 మినిట్స్లో అయిపోతుంది పానీపూరి ప్రాసెస్ అనేది. మన చేతులతో చేసుకుంటున్నామంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట. అలాగే మీరు ఇక్కడ వరకు చూసారు కదా, మీరు కూడా ఒకసారి పానీపూరిని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అలాగే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.